ఈ పిల్లలకి వాళ్ళ అమ్మమ్మ ఒక మ్యాప్ చూపిస్తూ గ్లోబెర్రీస్ అనే ఒక విలేజ్ గురించి చెప్తుంది. ఆ విలేజ్‌లో రాత్రిపూట బెర్రీస్ మెరుస్తూ ఉంటాయని, దానికి ఆత్మలే కారణమని అక్కడుండే ప్రజలు నమ్ముతారు. అక్కడికి ఎలా వెళ్ళాలో ఈ మ్యాప్‌లో ఉందని చెప్తుంది. పిల్లలు ఆ మ్యాప్ తీసుకొని విలేజ్‌కి బయలుదేరతారు. వాళ్ళ అమ్మమ్మ చెప్పినట్టుగానే పున్నమి వెలుగులో బెర్రీస్ అన్నీ మెరుస్తూ ఉంటాయి. వాళ్ళు అలా ముందుకు వెళ్ళగా వాళ్ళ దగ్గరున్న డిటెక్టర్ ఒక్కసారిగా మోగటంతో ఆత్మలున్న గుహ దగ్గరకు వాళ్ళు వెళ్తారు. ఆ గుహ ఎంట్రన్స్‌లో భయంకరమైన ఒక పెద్ద చెట్టు, దానికొక గార్డెన్ ఉంటాడు. పిల్లలు తెలివితేటలతో గార్డెన్‌ని బురిడీ కొట్టించి ఆ చెట్టుకు మ్యాప్‌ను చూపిస్తారు. పిల్లల తెలివితేటలకు ఆ చెట్టు మెచ్చుకొని గుహ లోపలకు ఎలా వెళ్ళాలో దారి చెప్తుంది. పిల్లలు ఆత్మలతో మాట్లాడగా ఆత్మలు మేము చాలా మంచి ఆత్మలము. మా వల్ల ఎవరికీ హాని జరగదు. మమ్మల్ని ఈ గార్డెన్ ఈ గుహలో బంధించాడని చెప్తాయి. ఆత్మలు చెప్పిన ప్రతి మాటను పిల్లలు రికార్డ్ చేసి గ్రామస్తులకు చెప్పారు. అప్పటి నుండి ఆ గ్రామంలో ఆత్మలు కూడా ఆడుతూ పాడుతూ నివసిస్తూ ఉండేవి. పిల్లల ధైర్య సాహసాలను మెచ్చుకుని ఆత్మలు పిల్లలకి ధన్యవాదాలు చెప్పాయి.